పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడ చెప్పు మాకు. పాటమ్మా నువ్వు గన్న కొడుకు. ప్రభుత్వాలు ఏమనుకుంటే జరుగుతుంది. ప్రభుత్వాలు ఏమనుకుంటే అవార్డు ఎవరికి పోవాలనుకుంటే అలా పోతుంది. లేదా నువ్వు ప్రభుత్వానికి ఎక్కరొస్తే అవార్డు వస్తుంది, లేదా ప్రభుత్వానికి నువ్వు ఊడిగం చేస్తే అవార్డు వస్తుంది, లేదా ప్రభుత్వంతో నువ్వు రాసలీలకు పోతే అవార్డులు వస్తాయి. నమస్తే అన్న. నమస్తే. లెజెండ్ రైటర్, ఆథర్. సో ఈరోజు అందశ్రీ గారు మరణించడం జరిగింది. సో ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా కన్నీరు మున్నీరు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందశ్రీ అన్న లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన సాహిత్యం సమాజానికి ఎక్కరొచ్చినటువంటి సాహిత్యం. ఆయన సాహిత్యం ప్రజల్ని మేలుకొల్పినటువంటి సాహిత్యం. ఇక్కడ మనిషి అనేటోడు మాయమైపోతుండని చాలా ముందుగా పసిగట్టిండు ఆయన. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళని ఊరవతలకు నెట్టి కులమంటూ ఇలపైన కలహాల గిరిగేసి మాయమైపోతున్నాడమ్మా మనిషి మత్స్యకర్ణకే లేడు అనే ఆ సందర్భాన్ని చెప్పడం చాలా గొప్ప విషయం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కళాకారులు వేదిక మీద ఉన్నంతసేపు, మైకిల ముంగల మాట్లాడినంతసేపు ఈ కళాకారులు చాలా గొప్పగా చూస్తారు సమాజం. తర్వాత దిగిలిపోయిన తర్వాత ఇలా అందశ్రీ అన్న ఆయన మరీ ముసలోడు ఏం కాదు, 64 ఏళ్ళకి చనిపోతుందంటే ఎందుకు, ఏమైంది, ఏం లేక. మరి సగటు మనిషి ఉత్తగానే చచ్చిపోడు. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, ఒక 30 సంవత్సరాల తర్వాత మనిషి అనేటోడు చచ్చిపోడుగా. మరి రేపు చూస్తారు, ఒకవేళ నేను భూమి మీద ఉన్నా లేకపోయినా చూస్తారు. 30 సంవత్సరాల తర్వాత మనిషి అనేటోడు చనిపోడు. కానీ మనల్ని ఎందుకు చనిపోతారు, ఏం లేక చనిపోతారు? ఈ పాఠకాలని సమాజం ఏనాడు పట్టించుకోలేదు, ఎప్పటికి అసలు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోనప్పుడే అందరిని కానీ కొందరిని పాటను పక్కలే ఇస్తారు. కాబట్టి నేను అతను చాలాసార్లు మాట్లాడిండే చాలా బాధాకరమైనటువంటి విషయం అనలేకపోవడం. అన్న మీరు అవునన్నా కాదన్న, అందశ్రీ గారు అనుకో చిటికెల్లో రాజకీయ నాయకులు ప్రముఖులు వచ్చే స్థాయి అనేది. సో దిగ్గజమైన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే స్థాయి ఉన్న వ్యక్తి గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం తన వ్యక్తిత్వం ఎలా చూడొచ్చు అన్న? వ్యక్తిత్వం అని చెప్పనీకి లేదు, కానీ పరిస్థితి ఏమై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కే పోతా, లేకపోతే నేను కార్పొరేట్కి పోతా, లేకపోతే నేను చెప్తే సీఎం వస్తాడు, పిఎం వస్తాడు. అవసరానికి రాని పిఎం, అవసరానికి రాని సీఎం. దీనికి ప్రజలకు ఎక్కరొచ్చేటువంటి పనిలో ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, లేకపోతే అప్రజాస్వామికం అవుతుంది కదా. అందశ్రీ అన్నకు ఉన్నటువంటి ఆయన ఇప్పటిదాకా ఏం సంపాదించుకోలేదు. మొన్న ప్రభుత్వం ఏదో ₹1 ఏదో అన్నారు, అది ఇచ్చిరా ఇయ్యలేదు, ఇంకా క్లారిటీ లేదు. ఇస్తే ఇయ్యి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే కళాకారులని సమాజం వాళ్లకు కనీస మనుషులకు ఇచ్చేటువంటి విలువన్న సమాజం ఇవ్వాలి. ఆ మనుషులకు ఇచ్చే విలువ పొందాలంటే కూడా కళాకారులు కూడా మనుషులకి బతకాలి. వీళ్ళ తప్పులు బంద్ చేసి ఈ తప్పుల తడక జీవితాన్ని వదిలేసి గొప్పగా బతకాలని చెప్పి కోరుకుంటాను నేను. అందశ్రీ చనిపోయిన తర్వాత ట్విట్టర్ మొత్తం షేక్ అవుతుంది. తనకు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవ్వాలని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అన్న? నేనేమంటే అన్న సాహిత్యాలు అనేక సాహిత్యాలు ఉన్నాయి. అది రేపు ఇస్తారా, లేకపోతే ట్వీట్ పెట్టినంత మాత్రాన ఇస్తారు లేకపోతే ఇయ్యరు అనేది మనం ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకు రాలేమనంటే ప్రభుత్వాలు ఏమనుకుంటే జరుగుతుంది. ప్రభుత్వాలు ఏమనుకుంటే అవార్డు ఎవరికి పోవాలనుకుంటే అలా పోతుంది. లేదా నువ్వు ప్రభుత్వానికి ఎక్కరొస్తే అవార్డు వస్తుంది, లేదా ప్రభుత్వానికి నువ్వు ఊడిగం చేస్తే అవార్డు వస్తుంది, లేదా ప్రభుత్వంతో నువ్వు రాసలీలకు పోతే అవార్డులు వస్తాయి. అలాంటి పని ఎప్పుడు అందశ్రీ గారు చేయలేదు కాబట్టి రాజ్యం ఇస్తుందా ఇయ్యదా అనేది చూడాలి మనం. చరిత్రలో చాలా మంది పుడుతుంటారు, చనిపోతారు. చాలా గొప్ప గొప్ప మేధావులు చూసుకుంటే గద్దర్ చనిపోవడం జరిగింది, వరుసగా ఇప్పుడు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారా అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎవరు ఫస్ట్ కాదు, ఎవరు లాస్ట్ కాదు. నేను పోతే నా తరాన్ని కాపాడుతానికి నా వెనక నా కడుపులో కొడుకు పుట్టిండు కదా. సమాజం కోసం పుట్టిన వాళ్ళకు నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు కదా. ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొస్తారు. ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ పుట్టరు అనే మాట తప్పు. కానీ ఉన్న సమాజానికి మనం చాలా గొప్పగా చెప్పాలనేటువంటి ఇప్పుడు అందశ్రీ రాసినటువంటి సాహిత్యాన్ని మన ప్రజలకు ఇప్పుడు వస్తున్నటువంటి యూత్కు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాజానికి మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మీడియా కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సుక్క రామనాథయ్య నోట అందశ్రీ గారి పాట మాకోసం అనేది. పాటమ్మా నువ్వు గన్న కొడుకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు, యాడున్నాడో జాడ చెప్పు మాకు. పాటమ్మా నువ్వు గన్న కొడుకు. ఈ పాటకు గోరెటెంకన్న కావచ్చు, తర్వాత అందశ్రీ అన్న కావచ్చు, తర్వాత ఎవరు గద్దర్ అన్న కావచ్చు, పాటకు వీళ్ళు పెద్ద కొడుకులు అని చెప్పవచ్చు. పెద్ద కొడుకులు సాహిత్యం అనేటువంటి విషయానికి వస్తే వాళ్ళకంటే పుట్టిన వాళ్ళం. మేము మొగులు మించోళ్ళు ఏం రాలేదు. పాట బట్ అందరికి వస్తుంది. పాట కొన్ని కడుపులు ఉంటుంది, కొన్ని నోట్లు ఉంటుంది, బస్ అంతే. పాట అందరికి వస్తుంది. అందశ్రీ అన్న విషయానికి వస్తే నేను ఒక మాట చెప్తా. ఆయన ఏంటంటే ఆయన ఒక పాట రాస్తుండు అని అంటే చాలా చాలా గర్వపడి రాస్తుంటాడు. ఆయన చాలా గర్వంతో రాస్తుంటాడు. ఆయన మాటల పొగరే ఉంటుంది, ఆయన బతుకుల పొగరే ఉంటుంది, ఆయన నడకల పొగరే ఉంటుంది, జీవితాంతం పొగరే ఉంది ఆయనకు. పొగరు మీన్ ఆయన కాళ్ళ మీద ఆయన బతికింది కాబట్టి పొగరు ఉంది. దేన్ని నువ్వు చూసుకోను, లేకపోతే ఇంకేదో సంపద చూసుకోను, ఆస్తులు చూసుకోను,
అంతస్తులు చూసుకోవడం లేదు ఆయనకు. స్వతహాగా ఆయన పుట్టుబడి అట్టుంది. చివరిగా మీకు అందశ్రీ గారు ఎటువంటి అనుబంధం ఉండేది? నన్ను చాలా గొప్పగా చూసేది ఆయన. ఎంత చాలా గొప్పగా అంటే ఫైనల్గా నువ్వు ఎంతకాలం ఉంటావు అనేటువంటి క్వశ్చన్ చేసేది. ఎంతకాలం ఉంటావు అనే క్వశ్చన్ చేసినప్పుడు నేను ఉన్నంతకాలం ఉంటా అని చెప్పిన. ఇప్పుడు అన్న ఉన్నా లేకపోయినా సుఖరామ నరసయ్య ప్రాణం ఉన్నంతకాలం ఉంటాడు. ప్రజల పాట అయ్యే ఉంటాడు, ప్రజల కోసం అయ్యే ఉంటాడు అన్న.